హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సి సెక్షన్ అయ్యాక నేను ముగ్గురు పిల్లలతో ఒక్కదాన్ని ఇంట్లో ఎలా పని చేసుకుంటానో చూసేద్దాము. ఉదయం లేవగానే ఇలా ఒక గిన్నె నిండా వేడి నీళ్ళు కాంచి పెట్టుకుంటాను. చన్నీళ్ళు అస్సలు తాగను, వేడి నీళ్ళు మాత్రమే కాంచుకొని రోజంతా ఇలా తాగుతాను వేడి నీళ్ళని. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టుకుంటున్నాను. ఈ పాలు పొంగొచ్చేలోపు పాప కోసమని ఇక్కడ సాప వేస్తున్నాను కింద. ఇలా ఎందుకు చేస్తున్నానంటే పాపకి ఇప్పుడు 4 months కాబట్టి ఇలా మంచం మీద బోర్లు పడిపోతుంది. సో ఇలా చాప కింద వేసుకొని దానిపైన ఒక కార్పెట్ వేసుకొని తనని కింద పడుకోబెట్టి నేను ఏ పని చేసుకున్నా తను కింద పడిపోతుందన్న టెన్షన్ లేకుండా నేను హ్యాపీగా పని చేసుకుంటాను. మార్నింగ్ టిఫిన్ కోసమని ఇడ్లీ చేస్తున్నాను. చలికాలం కావడంతో మా పిల్లలు బ్రష్ వేసుకోవడానికి వేడి నీళ్ళు పెడుతున్నాను. బ్రష్ వేసుకున్న తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేశాను. నెక్స్ట్ వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా ఇలా ఇడ్లీ పెట్టుకున్నాను. లెవెన్ ఓ క్లాక్కి మా పిల్లలకి స్నాక్స్ కోసమని ఇక్కడ బ్రెడ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా సింపుల్గా అయిపోయే రెసిపీ అంటూ ఉంటుందంటే నాకు ఈ బ్రెడ్ జామే అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసమని ఇలా ఎక్కువ అయిపోయే రెసిపీస్ చేస్తాను. ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదు, క్రిస్మస్ సందర్భంగా హాలిడేస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నా కోసమని పాలు పిల్లలకి ఫీడింగ్ చేస్తాం కాబట్టి పాలిచ్చే తల్లులుగా మనం కూడా కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ అన్ని పనులు అయిపోయాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక అంట్లు కడిగేస్తున్నాను. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు కొంచెం నీట్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా పని కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు ఏది కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం చాలా ఇష్టం. అంట్లన్నీ తోమడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇల్లు ఊడ్చేస్తున్నాను. పిల్లలు తినడం అయిపోయాక ఇల్లు ఊడ్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇంకా కింద వేయడానికి ఏమి ఉండదు కాబట్టి అప్పుడు ఇల్లు చిమ్మడానికి కూడా నీట్గా ఉంటుంది. సి సెక్షన్ అయి కూడా నా పని నేనే చేసుకుంటాను. ముగ్గురు పిల్లలతో ఎంతో కష్టం అవుతుంది, అయినా కూడా చాలా హ్యాపీగా పని చేసుకుంటాను. ఎంత పని చేసుకున్నా మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. పాప పండుకున్న ప్లేస్లో కూడా మ్యాట్ అవన్నీ తీసేసి ఊడ్చేస్తున్నాను. మా పాప పడుకునింది, తను లేచేలోపే నేను అంతా పని చేసేసుకుంటాను. పాప కోసమని నా దగ్గర 2 కార్పెట్స్ ఉన్నాయి. ఒక కార్పెట్ వేస్తే ఇంకొక కార్పెట్ వాషింగ్కి వేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లల బట్టలు నానబెట్టుకుంటున్నాను. బట్టలు నానబెట్టి వాషింగ్ మిషన్లో వేస్తే మురికి తొందరగా పోతుంది. చిన్న పాపవి సపరేట్గా నానబెడతాను, అవి సపరేట్గా నానబెడతాను.
నెక్స్ట్ ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసమని ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవడం వల్ల ఎగ్స్ చాలా బాగుంటాయి. ఈ పనులన్నీ అయిపోయేలోపు మళ్ళీ మా పాప లేచింది. తను ఉయ్యాల్లో నుంచి కింద వేస్తాను. నేను ఇలా మ్యాట్ ఇవన్నీ ఎందుకు వేసుకున్నా అంటే నేను మార్నింగ్ టైమ్స్లో మా పాపకి డైపర్ వేయను. నైట్ టైమ్స్ మాత్రమే డైపర్ని వేస్తాను. సో దట్ తనకి ఇలా సాపు వేసి కింద కార్పెట్ వేసుకుంటాను మెత్తగా ఉండడానికి. దానిపైన డ్రై షీట్ వేసి బెడ్షీట్ వేసుకుంటాను. ఈ పని అయిపోయేలోపు ఇక్కడ గుడ్లు కూడా ఉడికాయి. అన్నం కోసం రైస్ కడుగుతున్నాను. నేను రైస్ కడిగిన వాటర్ని చెట్లకు వేయను. ఎందుకంటే రైస్ పాడవకుండా మేము రైస్లో సాల్ట్ వేస్తాము. సాల్ట్ వేసిన నీళ్ళు చెట్లకు వేస్తే చెట్లు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. టొమాటో కర్రీ కోసం టొమాటోని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నాను. చల్లదనం పోయేంత వరకు వాటర్లో ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ పాపకు పాలు తాగిపించాను. పాలు తాగించాక ఒకసారి మూతిలో తుడుచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రూమ్లో వంట చేస్తున్నాను. ఓ సైడ్ అన్నం కోసమని బియ్యం పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ టొమాటోస్ కట్ చేస్తున్నాను. నేను డస్ట్బిన్ని ఇంట్లో పెట్టుకోను. సో అందుకని గ్రోసరీస్కి వచ్చిన కవర్స్ని ఇలా ఒక హ్యాంగర్ తగిలించుకొని దానికి కవర్ పెట్టుకుంటాను. ఈ కవర్లో వేసుకొని నైట్ పడుకునే ముందు ఈ కవర్ తీసి డస్ట్బిన్లో వేసేస్తాను. కర్రీ కోసం తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో వెల్లుల్లి వేసుకుంటాను. బాలింతలు వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. నేను టొమాటో కర్రీలో ఆనియన్స్ ఇక్కడ ఏమీ వేయట్లేదు. గ్రోసరీస్ అన్నీ అయిపోయాయి. పిల్లలతో వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే ఒకసారి అన్నీ తెచ్చేసుకుంటాను. పిల్లలు ఉండడం వల్ల అన్ని పనులు త్వరగా ఒకదాన్ని చేసేసుకుంటాను. సింక్లో అంట్లు ఎప్పటికప్పుడు తోముకోవడం వల్ల సింక్ నీట్గా ఉంటుంది. వంట పూర్తయ్యేలోపు వాషింగ్ మిషన్లో కార్పెట్ కూడా వాషింగ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని తీసి ఆరేసుకోవాలి. నేను ఇలా గేట్ మీద ఆరేస్తాను. నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు మా పాప బాత్రూమ్ కూర్చొని బట్టలని పార్ట్ చేసేసుకుంది. నాకు ఇది ఒక ఎక్స్ట్రా పని అన్నమాట. నెక్స్ట్ దాన్ని క్లీన్ చేసేసి బట్టలు మార్చేసాను. చలికాలం కావడంతో ఇంట్లో అందరం జలుబుతో బాధపడుతున్నాము. విక్స్ పూస్తున్నాను. ఇక్కడ గొంతుకి చెస్ట్ మీద పోయడం వల్ల కొంచెం జలుబు వల్ల రిలీఫ్ ఉంటుంది పిల్లలకి. ఇంట్లో ఎంత పని చేసినా పిల్లల్ని చూస్తే ఆనందంలో ఎన్ని పనులు కూడా మర్చిపోతాము. నెక్స్ట్ బట్టల్ని కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. నానబెట్టి వేయడం వల్ల బట్టలు త్వరగా నీట్గా ఉంటాయి.
మురికి కూడా తొందరగా పోతుంది. నెక్స్ట్ బాత్రూమ్కి వచ్చిన బట్టలన్నీ కూడా పిండేశాను. బాత్రూమ్కి వచ్చిన బెడ్షీట్స్ తీసేసి మళ్ళీ వేరే వేస్తున్నాను. మా పిల్లలు నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. నేను ఎంత కొంచెం అన్నం పెట్టినా వాళ్ళకి ప్లేట్లో ఇంకా సగానికి పైగా మిగిల్చేస్తారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కలుపుకోలేరు. నేను ఇలా కలిపిస్తాను. అప్పుడు నీట్గా తినేస్తారు. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పించాలి. అన్నం కింద పోయకూడదు. అన్నం విలువ తెలిసేలాగా వాళ్ళకి మనం చెప్పుకోవాలి. అన్నం ఎంత కష్టపడితే మన ప్లేట్లోకి వస్తుందని వాళ్ళకి చెప్తూ పెంచాలి. అప్పుడే వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది. నెక్స్ట్ లంచ్ అయిపోయాక ప్లేట్స్ అన్నీ కడిగేసుకుంటాను. నాకు సింక్లో గిన్నెలు ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు అంట్లో అప్పుడే కడిగేసుకుంటాను. పిల్లలు తిన్న అన్నం కింద పడేశారు కాబట్టి అది కూడా ఒకసారి ఊడ్చేసుకుంటున్నాను. నేను ఇలా డైలీ 5 to 6 టైమ్స్ ఇలా ఇల్లు ఊడుస్తాను. ఏది తిన్నా కూడా కొంచెమైనా కింద పడిపోతుంది కాబట్టి చీమలు రాకుండా ఉండడం కోసం నేను ఇలా ఊడ్చేస్తాను వెంటనే. మా బాబాయ్కి నా కోసం హెల్ప్ చేస్తుంది. లంచ్ అయిపోయేంతసేపు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయిపోయాయి. నెక్స్ట్ వీటిని తీసి ఆరేసుకున్నాను. స్నానం చేయించే ముందు పాపకి ఇలా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను. తలకి, బాడీకి. షాంపూ నేను బేబీ సోప్ వాడతాను. హిమాలయ బేబీ సోప్ వాడతాను. హిమాలయ షాంపూ. ఇక్కడ సున్నిపిండిలో వాటర్ పడ్డాయి. ఇలా ఉండలు కట్టేసింది. నెక్స్ట్ బాడీ అంతా కూడా పసుపు రాస్తాను. పసుపు కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ తనకి ఏం బట్టలు వేస్తానో ఆ బట్టలు, పౌడర్, టవల్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. మా ఇంట్లో పిల్లలందరికీ పాండ్స్ పౌడరే వాడతాము. ఇవన్నీ రెడీ చేసుకునే లోపు వాటర్ కూడా కాగాయి. పిల్లలకి మరీ చల్లవి కానీ మరీ వేడిగా కూడా పోయకూడదు. గోరువెచ్చగా పోయాలి. పాపకు స్నానం కూడా చేయించేశాను. మార్నింగ్ నుంచి ఇంత పని చేస్తాను.
నా కోసం ఏదైనా సపరేట్గా చేసుకున్నాను అంటే అది కేవలం టీ పెట్టుకోవడం మాత్రమే. నాకు టీ తాగడం అంటే చాలా ఇష్టం. డైలీ ఒక్కసారైనా ఖచ్చితంగా టీ తాగుతాను. జలుబు చేయడంతో లెమన్ గ్రాస్ కూడా వేస్తున్నాను. లెమన్ గ్రాస్ వేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకు కూడా నీళ్లు పెట్టేశాను హీటర్లో. పిల్లలకి హీటర్ పెట్టినప్పుడు చిన్న పిల్లలు కాబట్టి మనం చెప్పినా వినరు. ఇలా డోర్ పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళకి ఏమి కావాలో అవి కూడా రెడీగా పెట్టేశాను. నేను ఇంట్లో పిల్లలకి కానీ మాకు కానీ సపరేట్ టవల్స్ మెయింటైన్ చేస్తాను. ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. పిల్లలకి ఇక్కడ జడ వేసేసాను. బట్టలన్నీ టబ్లో వేసేసుకుంటాను. నెక్స్ట్ మార్నింగ్ నానబెట్టేసుకున్న బాదం పప్పును కూడా ఇలా పొట్టు తీసేస్తున్నాను పిల్లల కోసం. టీ తాగిన గిన్నెలు కూడా కడిగేస్తాను. నేను టీ వాటర్ని ఇలా వేస్ట్ చేయకుండా రోజ్ ఫ్లవర్ చెట్లకు వేస్తాను. ఇలా గులాబీ చెట్లకు వేయడం వల్ల పూలు చాలా బాగా పూస్తాయి. నైట్ డిన్నర్ అయిపోయాక తిన్నవన్నీ ఇలా కడిగేసి కిచెన్ అంతా కూడా నీట్గా చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా నేను ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.